నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. మావోయిస్ట్ పార్టీ PLGA బెటాలియన్ కమాండర్ బార్సే దేవతో పాటు మరికొందరు సభ్యులు తెలంగాణ పోలీసుల అదుపులో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మావోయిస్ట్ పార్టీ అగ్రనేత దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి ఎక్కడ ఉన్నాడనే చర్చ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, కాకినాడ, ఏలూరు పట్టణాల్లో జరిగిన మావోయిస్టుల అరెస్టుల సందర్భంగా దేవ్జీ కూడా వారిలో ఉన్నాడనే చర్చ జరిగింది. ఆయన ప్రాణాలకు హాని ఉందని, హిడ్మా లాగే ఆయనను ఎన్కౌంటర్ చేయబోతున్నారని పౌర హక్కుల సంఘాలు ఆరోపించాయి. ఈ మేరకు ఏపీ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. కోరుట్లకు చెందిన దేవ్జీ కుటుంబం సైతం ఆయన జాడ చెప్పాలని డిమాండ్ చేసింది. అయినప్పటికీ దేవ్జీ అడ్రస్ ఇంకా తెలియలేదు. అయితే దేవ్జీ క్షేమంగా ఉన్నాడని పేర్కొంటూ ఈ మధ్య మావోయిస్ట్ పార్టీ పేరుతో ఒక ప్రకటన వచ్చింది. దాంతో దేవ్జీ జాడకు సంబంధించిన ప్రశ్నకు ఫుల్ స్టాప్ పడింది. అయితే తాజాగా బెటాలియన్ కమాండర్ దేవతో పాటు సుమారు 25 మంది మావోయిస్టులను ములుగు జిల్లాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే వార్తలు వచ్చాయి. వీరు అరెస్ట్ అయ్యారా లేక లొంగిపోయారా, ఆయుధాలు వెంట తెచ్చారా, ఇలాంటి విషయాలపై ఇంకా క్లారిటీ రాలేదు. వీరిని ఏ టైంలోనైనా తెలంగాణ DGP ఎదుట ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది. దేవా వెంట ఉన్న వాళ్ళందరూ కూడా ఛత్తీస్గఢ్ చెందిన మావోయిస్ట్ కేడరేనని సమాచారం వినిపిస్తోంది. వీరి లొంగుబాటు లేదా అరెస్టుతో దాదాపు బస్తర్ ప్రాంతం మావోయిస్టు రహితంగా మారినట్లేనని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఇంటెలిజెన్స్ వర్గాల అంచనా ప్రకారం బస్తర్ ప్రాంతంలో ప్రభుత్వ బలగాల ఆధిపత్యం, ఆపరేషన్ ఖగార్ దాడి తీవ్రత రీత్యా మావోయిస్టులు తిరగలేని పరిస్థితి ఉంది. వారికి ఆహారం, ఇతర సామాగ్రి దొరకడం కూడా కష్టంగా మారింది. ఫలితంగా క్యాడర్ అందరినీ కూడా ఆ ప్రాంతం విడిచిపెట్టి వెళ్ళాలని కూడా ఇప్పటికే పార్టీ నాయకత్వం ఆదేశించినట్టుగా సమాచారం. అలా వచ్చిన కొంతమంది ఈ మధ్య ఆదిలాబాద్లో ఆయుధాలతో సహా పోలీసులకు లొంగిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు దేవా తదితరులు కూడా అదే బాటలో నడిచారని అంటున్నారు. అయితే దేవ్జీ, ఆయన రక్షణ సిబ్బంది, ఇంకా మిగిలిన పాపారావు లాంటి కీలక నేతలు కూడా తెలంగాణకే వచ్చారా అన్న విశ్లేషణ నిఘా వర్గాల్లో జరుగుతోంది. ఇక తెలంగాణలో ప్రవేశించిన దేవ్జీ ఏం చేస్తాడు? లొంగిపోతాడా లేక రహస్యంగా ఉంటూ తన వర్గాన్ని కాపాడుకుంటున్నారా అనే చర్చ పోలీసు వర్గాల్లో నడుస్తోంది. తాను గనక లొంగిపోతే ఇక మావోయిస్ట్ పార్టీ ఓటమి సంపూర్ణమవుతుంది. కానీ దీర్ఘకాలిక సాయుధ పోరాట పంతాలో మావోయిస్ట్ పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో దేవ్జీ ముందుంటాడని, విప్లవోద్యమాన్ని పూర్తిగా నిర్మూలించడం ఏ ప్రభుత్వాలకు సాధ్యం కాదని విప్లవ మేధావులు నమ్ముతున్నారు. దేవ్జీ లొంగిపోతాడా లేక పోరాటాన్ని కొనసాగిస్తాడా అన్న విషయానికి భవిష్యత్తే సమాధానం ఇవ్వగలదు. ఇలా మొత్తానికైతే మాత్రం మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన అంశాలు వరుసగా తెరపైకి వస్తున్నాయి. ఒకరి తర్వాత ఒకరు లొంగిపోవడం, అలాగే తాజాగా దేవా సంబంధించిన అంశం కూడా, లొంగుబాటు సంబంధించిన అంశం కూడా దాదాపుగా కన్ఫర్మ్ అయింది. తెలంగాణ DGP ఎదుట కూడా లొంగిపోతున్నట్టు కూడా అధికార వర్గాలు కూడా చెప్తున్నాయి. ఇదే సందర్భంలో ఇక దేవ్జీ ఎక్కడున్నాడు, తెలంగాణలోకి వచ్చాడని దాదాపు కూడా నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి ఇక్కడ ఏ ప్రాంతంలో ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, లొంగిపోతాడా, అరెస్ట్ అవుతాడా, లేకపోతే రహస్యంగా ఉండి కూడా మరోసారి పార్టీని బలోపేతం చేస్తాడా, ఇలా చాలా ప్రశ్నలు అయితే ఉన్నాయి. మొత్తానికి ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే మాత్రం మరికొద్ది రోజుల్లో జరిగే మావోయిస్ట్ పార్టీ పరిణామాలపై అయితే ఆధారపడి ఉంటుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం ఆపరేషన్ ఖగార్ విషయంలో చాలా సీరియస్గా ఉంది. 2026 మార్చి 31 టార్గెట్గా పెట్టుకుంది. మావోయిస్ట్ రహిత భారత్గా మారుస్తామని కూడా ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాత్రం వరుసగా ప్రకటనలు చేస్తున్నారు. ఏ అవకాశాన్ని కూడా వదిలిపెట్టట్లేదు. ఒకవైపు ఎన్కౌంటర్ పర్వం కొనసాగుతుంది, మరోవైపు అరెస్ట్ల పర్వం కొనసాగుతుంది, మరోవైపు ఇటు లొంగుబాట్ల పర్వం కొనసాగుతుంది. లొంగిపోండి, రివార్డులు ఇస్తాము, ఎలాంటి కేసులు కూడా ఉండవు, తప్పకుండా మీరు జనజీవన స్రవంతిలోకి రండి, ప్రజా పోరాటాలు చేయండి అని కూడా ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటున్నాయి. ఇక మావోయిస్టు పార్టీ ఒకనాడు ఎంతో కీలకంగా వివరించిన మావోయిస్టు పార్టీ ఈరోజు రాను 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 చాలా జిల్లాలకు పరిమితం అవుతుంది, తక్కువ పరిమితం అవుతుంది. కీలక CC సభ్యులందరూ కూడా వరుసగా ఎన్కౌంటర్లో కూడా వెళ్ళిపోవడం, దాని తర్వాత కొంతమంది కూడా లొంగుబాటు గురి కావడం కూడా, ఇవన్నీ కూడా పార్టీని ఒక క్లిష్ట పరిస్థితికి అయితే తీసుకొచ్చింది. ఇదే సందర్భంలో ఒకవైపు దేవా కమాండర్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు, PLGA ఫస్ట్ బెటాలియన్గా. ఆయన అదుపులోకి వస్తే మాత్రం దాదాపుగా తీవ్ర దెబ్బపడ్డట్టే ఛత్తీస్గఢ్ ప్రాంతాలను కూడా చాలామంది అనుకుంటున్నారు. మరోవైపు CC కీలక సభ్యుడు, అగ్రనేత,
పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు దేవా ఎక్కడ ఆయన జాడపైనే ఆధారపడింది. ఒకవేళ ఆయన అరెస్ట్ అయినా, లొంగిపోయినా, ఎన్కౌంటర్ గురైనా కానీ ఇక మావోయిస్ట్ పార్టీ భవిష్యత్ అయితే మాత్రం ఇప్పట్లో ఇక అయిపోయినట్టుగా కూడా చాలామంది అంచనా వేస్తున్నారు. ఇక ఆయన చుట్టే ప్రస్తుతానికైతే మాత్రం ఇంకా నడుస్తుంది. ఇంకా పాపరావుతో పాటు తెలంగాణ సంబంధించిన దామోదర్ సంబంధించిన అంశాలు చాలామంది పేర్లు కూడా ఉన్నాయి. ఇక వాళ్ళకు సంబంధించిన విషయాల్లో మాత్రం కేంద్ర రాష్ట్ర పోలీసు అయితే మాత్రం ఇక జల్లడబడుతున్నారు. చూడాలి మరి జరిగే పరిణామాలు ఏంటో. ఇప్పటికీ అందుతున్న సమాచారం ప్రకారం అయితే మాత్రం ఏదైతే పిఎల్జిఏ ఫస్ట్ బెటాలియన్ కమాండర్ దేవా అండ్ టీము తెలంగాణ పోలీసులకైతే మాత్రం దొరికిపోయినట్టు, అదుపులో ఉన్నట్టు, అరెస్ట్ అయినట్టు అయితే వార్తలు వస్తున్నాయి. ఇంకా అధికారికంగా మాత్రం ప్రకటన రాలేదు. మరికొద్ది గంటల్లో ఇక తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోతున్నట్టు ఒక వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దాంతోపాటు ఇక దేవ్జీ పైన ఇక ఒకవేళ లొంగుబాటు తర్వాత మొత్తం ఫుల్ కాన్సన్ట్రేషన్ కూడా దేవ్జీ చుట్టే ఉండే అవకాశం ఉంది. కాబట్టి దేవ్జీ అలియాస్ తిప్రి తిరుపతి ఎక్కడ, ఏం చేస్తున్నాడు, ఎలా ఉన్నాడు, ఏం చేయబోతున్నాడు అనే ప్రశ్న అయితే వినిపిస్తున్నాయి. చూడాలి మరి దీనికి మావోయిస్ట్ పార్టీ కానీ ఇటు కేంద్ర బలగాలు కానీ జరుగుతున్న ఈ యొక్క ఘర్షణ అలాగే జరుగుతున్న వాతావరణ నేపథ్యంలో ఎలాంటి వార్తలు వస్తాయో, మరి పార్టీ సంబంధించిన లేఖలు ఏమొస్తాయో, ప్రభుత్వం సంబంధించిన ఎలాంటి ప్రకటన వస్తుందో తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఇలాంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే దిశ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.